పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సంపాదన కుటుంబం ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలండి? రెండు ముఖ్యమే. రెండు ముఖ్యమే. సంపాదన మనం లేకపోతే దేనికి కుటుంబాన్ని- ప్రయారిటీ ఇవ్వలేం కదా. అదే సంపాదన లేకపోతే కుటుంబాన్ని పోషించుకోలేం, బాగా కుటుంబంలో అన్ని అవసరాలు తీర్చలేం. కుటుంబమే చూసుకుంటాము, ఎంతసేపు ఇంట్లోనే ఉంటామంటే సంపాదన కుదరదు. ఇది చాలా మందికి వస్తుంది జయ ఈ సమస్య. ఎక్కడో ఒక చోట ఆగాలి. సంపాదనలో ఎక్కడో ఒక చోట. కుటుంబానికి ఆగలేం. కుటుంబంతో ఆగేది ఏముంది? ఇప్పుడు నువ్వు నేను ఎంతసేపు ఇంట్లోనే ఉంటాం, కలిసే ఉంటాం, పొట్లాడుకోకుండా ఉంటాం. రోజువారీ అవసరాలు పెరుగుతాయి, పిల్లలు పెరుగుతారు, సంసారం పెద్దదవుతుంది, పెద్దవాళ్ళ అనారోగ్యాలు వస్తాయి, మనకే పిల్లలకి స్కూళ్ళని కాలేజీలని అవసరాలు అని. భార్యని ప్రేమగా చూసుకుంటేనే సరిపోదు కదా. ఎంత ప్రేమగా ఉంటే నోట్లో పంచదార పోసుకుంటే తీయగా పిలుస్తాడు, రూపాయి దాడు అంటుంది భార్య, అంతే కదా. పిల్లల్ని ఎంత ప్రేమగా చూసినా వాళ్ళ అవసరాలు, వాడి ఫ్రెండ్స్ వాళ్ళందరూ కొనుక్కునేవి, వాళ్ళు చేసుకునేవి, వాళ్ళు మంచి మంచి స్కూళ్ళు, చక్కటి అద్భుతమైన కాలేజీలు, కాలేజీ ఫీజులు, సీట్లు, అమెరికా ప్రయాణాలు, బయటికి వెళ్ళి చదువుకోవటం, ఫ్రెండ్కి అవకాశం ఉంది, తన నాన్న ఎంతో ప్రేమగా ఉంటాడు, ప్రయోజనం ఏముంది అనిపిస్తుంది. అన్నీ ఇచ్చేసి తిట్టిపోస్తే నాన్న పనికిరాడు అప్పుడు కూడా. దీన్ని ఎట్లా అంటే ఇది ఒక పెక్యూలియర్ బ్యాలెన్సింగ్ చేయాలి, ఒక ప్రత్యేకమైన విషయం. ఇవాళ రేపు అందరూ చేస్తున్నారు ఇది. సంపాదన ఫ్యామిలీ రెండూ చూసుకోవాలంటే ఫ్యామిలీని సంపాదనలో భాగస్వాముల్ని చేయొచ్చు. వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, పిల్లలతోటి ఎక్కువ టైం స్పెండ్ చేసుకోవాలి. అమ్మా నాన్నలతోటి, వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళమ్మా నాన్నతోటి కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. సంపాదన వైపే పరిగెత్తి పిల్లల్ని వదిలిపెట్టేస్తే లాభం లేదు. కుటుంబం ఉండదు కదా అప్పుడు. కొన్నాళ్ళకి మీ ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు ఉండరు. కానీ ఈ రోజున ఈ సమస్య కొంచెం తక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. నాకు అట్లా అనిపిస్తుంది. మనం 2 సంవత్సరాల నుంచి ఇళ్లలో ఉంటున్నాం కదా, ఇంట్లోనే ఉండి ఇంట్లో భార్య వాళ్ళు పడే ఇబ్బంది ఏమిటి, పిల్లల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నారు, ఇల్లు బాకులు ఎట్లా చేస్తున్నారు అనేది మగవాళ్ళు చాలామంది తెలుసుకున్నారు. అవును. ఇందులో ఏమీ తెలుసుకోకుండా రూముల్లోనే కూర్చుని అన్ని కాళ్ళ దగ్గరికి తెప్పించుకుని, ఆ అమ్మాయి కూడా వర్కింగ్ అయినా సరే ఆ అమ్మాయితోటే పని చేయించి అన్ని పనులు ఆమె చేయాలని భావించి అలాంటి వాళ్ళు ఉన్నారు. గుడ్ ఫర్ నథింగ్ ఫెలోస్ బోళ్ళంతమంది. ఉద్యోగాన్ని తెప్పిస్తే ఎందుకు పనికిరారు వాళ్ళు. అదొక్కదాంతో ప్రయోజనం లేదు కదా. ఇదివరకటి కాలంలాగా మగవాడు సంపాదిస్తాడు, ఆడది ఇల్లు నడుపుతుంది. మగవాళ్ళు పై ఎత్తును చూస్తారు, మొత్తం కిందెత్తంతా ఆడవాళ్లే సమర్థించుకుంటారు. పిల్లల్ని హ్యాండిల్ చేయటం, ఇల్లు బాకలి ఖర్చులు అవి సమర్థించుకోవటం, ఏదైనా ఫంక్షన్లు వస్తే అన్నీ చూసుకోవటం. ఆ ధోరణి ఇప్పుడు లేదు, అంత అవకాశం కూడా లేదు. ఒకవేళ ఉద్యోగస్తులు కాకపోయినా కూడా ఆడవాళ్లే ఇవన్నీ హ్యాండిల్ చేసే రోజుగా ఇప్పుడు లేకుండా ఉంది. ఎందుకంటే ఉద్యోగం లేకపోయినా ఆడపిల్లల్ని చదివిస్తున్నాం మనం. ఇప్పుడు ఈ మగపిల్లలకు ఉన్న కాంపిటీషనే అన్ని హడావిడిలే ఆడపిల్లలకు కూడా ఉంటున్నాయి. అదే డిగ్రీ దాకానో ఏ ఇంజనీరింగో ఎంబీబీఎస్ ఎంత మాటకో ఏదో కొంతమంది చదువుకుంటారు. ఈ చదువుకున్న నాళ్ళు వాళ్ళు చదువు వెనకాల పరిగెడుతున్నారు, కానీ ఇంట్లో వచ్చే ఇబ్బందులు హ్యాండిల్ చేయటాలు, ఇంట్లో హడావిళ్ళు వాళ్ళకి తెలియటలా. సడన్గా వాళ్ళ మీద ఒక బర్డెన్ పడుతుంది, పెళ్ళి. ఆ బర్డెన్కి ప్లస్ బర్డెన్లు సంతానము, అత్తవారు హ్యాండిల్ చేయలేకపోతారు. ఎంతసేపు వాళ్ళకి బ్రేక్ కావాలనిపిస్తుంది. పొద్దునుంచి పిల్లలతో చచ్చున్నారంటే వాతలు వాడు ఆఫీస్లోనే చచ్చి ఉంటాడు. నేను కొంతమందిని చూసాను చేయ, ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక పొద్దునుంచి భార్య పిల్లలతో పడి ఉంటుందని పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి మగ పిల్లలు కనపడుతున్నారు ఇవాళ రేపు, కనిపిస్తున్నారు. పిల్లల్ని తాము హ్యాండిల్ చేయటం, లేదా రాత్రికి వంట వాళ్ళు చేయటం. అతను ఆఫీస్లో పడి వచ్చినా కూడా పిల్లల్ని హ్యాండిల్ చేయటం అంత స్ట్రెస్ఫుల్ జాబ్గా ఉంది ఇప్పుడు. అవునండి. దీన్ని బ్యాలెన్స్ చేయటం ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఒకవేళ ఎవరైతే దీన్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారో వాళ్ళు ప్రతిసారి వాళ్ళని వాళ్ళు ఒక క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. నేను సాటిస్ఫైడ్గా ఉన్నానా? అసలు నా సాటిస్ఫాక్షన్ దేని వల్ల వస్తుంది? డబ్బుల వల్ల, ఫ్యామిలీ వల్ల? డబ్బుల విషయంలో నేను సాటిస్ఫై అయ్యాను, బాగా సంపాదిస్తున్నాను, నాకు కుటుంబం సాటిస్ఫై అవుతుందా లేదా? జనరల్గా ఎట్లా ఉంటుందంటే ముందంతా డబ్బులు లేవు, తేవట్లేదని, ఎక్కువ సంపాదించట్లేదని భార్య పిల్లలు బాధపడతారు. మగవాళ్ళ సంపాదన మీద పడిపోయేసరికల్లా తమతో స్పెండ్ చేయట్లేదని ఫీల్ అవుతారు. మనం ఇవి సినిమా కథల్లో, నావెల్స్లో, ఇవాళ రేపు వస్తున్న పుంఖాల సీరియల్స్లో కనపడతాయి.
పట్టించుకోవట్లేదు అనుకుంటూ ఉంటారు. పట్టించుకోవట్లేదు, తమని బర్త్డేకి విషెస్ చెప్పలేదు, మ్యారేజ్కి విషెస్ చెప్పలేదు, లేదా పిల్లాడి పుట్టినరోజుకి వాడితో గడపడం ఇంపార్టెంట్, నువ్వు సంపాదన ఇంపార్టెంట్ కాదు అని చెప్తారు. వాడితోటే గడిపితే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అనే ఊహ అప్పుడు రాదు. ఒక మనిషి ఈ రెండు ఎలా చేస్తాడు అని అనిపించదు. ఎవరికి కుదిరితే వాళ్ళు ఫ్యామిలీని సాటిస్ఫై చేయాలి. ఈ రోజున ఒకళ్ళు పెద్ద సంపాదనలో ఉన్నారు, రెండో వాళ్ళు చిన్న దాంట్లో ఉన్నారు, రెండో వాళ్ళు ఫ్యామిలీని సాటిస్ఫై చేయండి. అతను తెచ్చే డబ్బు ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. అతను కూడా మీరు చేసినట్టుగానే నిమిషం పిల్లలతోటే ఉండి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి పిల్లల్నే విపరీతంగా సాటిస్ఫై చేసి లేదా మీతోటే స్పెండ్ చేయాలని అనుకోవద్దు. నేనున్నా కదా, ఎందుకు అనుకోవట్లా మనం? అవునండి. నువ్వు ఎందుకు ఆత్మనిర్భరత మనకు ఉండదు? నేను ఇవన్నీ చేయగలను అని ఎందుకు అనుకోవట్లా? మీరు అన్ని కాంపిటీషన్స్ అన్నీ వాళ్ళతో పాటే రాస్తారు కదా, మగవాళ్ళతో రాసేటప్పుడు ఇదెందుకు చేయలేము మనం? తండ్రి నిలబడాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి, అంతా మీరు నిలబడి లాస్ట్ మినిట్లో నుంచినందుకు 1 minute ఇస్తే చాలు. ఆడవాళ్ళు గనక ఈ బాధ్యతను తీసుకుంటే బ్యాలెన్సింగ్ని మగవాళ్ళు అని అనద్దు చేయాలి. లేడీస్ కనుక తీసుకుంటే చక్కగా బ్యాలెన్స్ అవుతుంది. లేడీస్ కూడా ఈ డిస్సాటిస్ఫాక్షన్ తోటి ఇతను సరిగ్గా మాతో స్పెండ్ చేయట్లేదు లాంటి భావాలతోటి ఉంటే ఇంకా బ్యాలెన్స్ కుదరదు. ఎప్పుడైనా సరే సంపాదన అంటే టైం ఇవ్వాలి. కూర్చుని ఒక చోట 2 phone calls డబ్బులు వస్తాయా? 100 phone calls చేయొద్దు, చేయాల్సిందే కదా. ఊరికే 2 నిమిషాలు మాట్లాడితే అయిపోతుందా? అదే కదా. ఎలా వస్తాయి అవకాశాలు? రావు. లేదా బయటికి వెళ్ళిన వాడు ఎక్కువ గంటలు అక్కడ పనిచేస్తే డబ్బు వస్తుంది, అంతే కదా. ఆఫీస్ కానీ శారీరక శ్రమ చేసేవాడైనా అంతే, పోనీ ఆఫీసులో కూర్చొని పనిచేసేవాళ్ళైనా అంతే. అన్ని గంటలు అక్కడ చచ్చి వచ్చిన వాడు ఇంటికి రాగానే సినిమాటిక్గా నవ్వులు పువ్వులు పుయ్యిస్తూ అక్కడి నుంచి పువ్వులు తీసుకొచ్చి ఇచ్చి అవి ఏవో కొనుక్కొచ్చేసి బట్టలు కొనుక్కొచ్చేసి అవి ఎలా చేస్తారు? సినిమానా ఇది? ఒక మనిషికి అంత ఉంటుందా? పైగా ఇవాళ రేపు మన దైనందిన స్ట్రెస్ ఎంత ఎక్కువ ఉంటుంది. ఇంట్లో స్ట్రెస్, ఆఫీస్లో స్ట్రెస్, దారిలో స్ట్రెస్, ఇవన్నీ హ్యాండిల్ చేయదా? దాంతోపాటు మీద పడుతున్నటువంటి వయసు, సొంతానికి టైం మిగలటం లేదన్న దిగులు, చాలా కష్టపడుతున్నాననే సెల్ఫ్ పిటీ, ఇవన్నీ లాగేస్తూ ఉంటాయి. దాంతోపాటు మన ఫ్యామిలీ కూడా వాడి మీదే పడితే ఇంకా అంతే సంగతులు. అనారోగ్యాలు రావా? మెళ్ళ నొప్పులు, నడు నొప్పులు రావు, స్పాండిలైటిస్లు, తర్వాత ఏమో ఇవి నడు నొప్పులు, బ్యాక్ బోన్ తాలూకు సమస్యలు, ప్రెషర్ ఎక్కువైపోయి ఆడవాళ్ళు తీసుకోవాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు జయించండి. మీరు మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంటాం. సంపాదనలు ఉంటే మరి ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం, బాగా సెలవు తీసుకోగలుగుతారు. అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి. ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉండే టైంలో కనుక లేడీస్ కనుక ఈ బాధ్యతను తీసుకుంటే మీరు చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఇవాళ రేపు స్ట్రెస్ రిలీవ్ చేసుకోవడానికి ఎలాంటి మార్గాలను ఆశ్రయించాలో బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి మనకి. ఏదైనా నేర్చుకోవటం, చదువుకోవటం, ఎక్కడికైనా వెళ్ళటం, ముందు బ్యాలెన్స్ చేయటం నేర్చుకోవాలి. ఇది వచ్చిందా మిగిలినవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. అంతే. అతను మమ్మల్ని సాటిస్ఫై చేయట్లేదు అని అనుకోవద్దు. మీరు చేయగలిగినంత మీరు చేసి అతను ఏం చేయగలుగుతాడో అంత మాత్రమే తీసుకోండి. తేనెటీగల్ని చూసి నేర్చుకోవాలి జయ. మనం ఇప్పుడు తేనెటీగ పెద్ద మందార పువ్వు మీద, ఇంత మందార పువ్వు ఉంటుందా, దాని మీద వాలి తేనె తీసుకుంటుంది. చిన్న ఉంటాయి తుమ్మి పూలు, ఇంతే, అసలు అట్లా ముట్టుకుంటే పుప్పొడి రాలిపోతుంది, దాని మీద కూడా అలాగా వాలి తీసుకుంటుంది. ఎన్ని తేనెలు కలిసి అది ఒక పెద్ద ప్యాక్ తయారు చేస్తుంది. చిట్టి పువ్వు మీద కూడా వాలుతుంది అది, ఇందులో లేదనుకోదు. మనం కూడా అంతే, 1 minute కూడా సాటిస్ఫై అవ్వడం తెలుసుకోవాలి. మనకు మంచి అవకాశం దొరికింది, లభించింది, 1 వారం రోజులు ట్రిప్ వెళ్ళాం, అది హ్యాపీయే. ఒక్కసారి కాసేపు కూర్చుని కలిసి కాఫీ తాగేందుకు అవకాశం పొద్దున్న లభించింది, ఓకే, ఈ డేకి సరిపోయింది, అది ఓకేనే, ఇది ఓకేనే. ఇవాళ అసలు టైమే లేదు, రాత్రి వచ్చాక 10 నిమిషాలు కలిసి కబుర్లు చెప్పుకునేందుకు అవకాశం లభించింది, చాలా అనుకోవాలి. రోజంతా లేడు, సాయంత్రం రాలేదు, ఈవినింగ్ పార్టీకి వెళ్దామంటే రాలేదు, వాటికి పెట్టుకోవద్దు. అసలు తగ్గించుకుంటే మీరు హాయిగా ఉంటారు, బ్యాలెన్స్ అవుతుంది. పెద్దది చిన్నది, ఈ చిన్నవన్నీ కలిపి ఒక పెద్దది అవుతుంది. ఒక పెద్దది చాలా చిన్న వాటిని సాటిస్ఫై చేస్తుంది. అప్పుడెప్పుడో తీసుకెళ్ళాడు, ఈ మధ్య తీసుకెళ్తుంటే అవకాశం వస్తే తీసుకెళ్తాడు. మనం ముందు చెప్పుకున్నాం ఇంతకుముందు ఒకసారి, చిన్న వాటిల్లో సంతోషాలు వెతకాలి అని. చిన్నది వాన పడుతుంటే చూస్తూ చక్కగా 2 పకోడీలు వేసుకుని వాకిట్లో కూర్చుని తింటాం, ఇంటికి వచ్చేస్తే గబుక్కుని ఏదైనా చేసి పెట్టడం.
లేదా ఏదైనా రెడీగా ఉన్న ఫుడ్ ఒక కప్పు కాఫీ కలిపి తీసుకురావటం, ఇద్దరు కలిసి కూర్చొని కాసేపు కాఫీ తాగి ఏదైనా 2 విషయాలు మాట్లాడుకోవటం, ఇంటి విషయాలు గంటల తరబడి మాట్లాడుకోవటానికి ఏముంటాయి సంసారంలో. 2-3 వాక్యాలతోటే మినిమైజ్డ్గా మాట్లాడడం ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల ఏంటంటే మీరు ఇబ్బంది పడరు, అవతల వాళ్ళు ఇబ్బంది పడరు. ఫ్యామిలీ ఒక బ్యాలెన్స్గా, సంపాదన ఫ్యామిలీ 2 బ్యాలెన్స్ అవుతాయి. ఈజీ ఇది అంటే చెప్పినంత ఈజీ మాత్రం కాదు, చెప్పినంత ఈజీ ఏది కాదు జయ. అవునండి, నేను అక్కడికి వెళ్ళి అది తీసుకురా అని చెప్తా, వెళ్ళాలి కదా. వెళ్ళాలిగా, అదైనా పనే కదా. నేను అవును. చేయను కాబట్టి నాకు సులువు. నేనైనా బ్యాలెన్స్ చేసుకోవాల్సిందే, ఎవరైనా చేయాల్సిందే. దీనికి ట్రై చేయాలి. మార్గాలు అంతే రమ్మగారు, మార్గాలే అది. మార్గాలు. రెండోది ఏంటంటే ఎంతసేపు ఒక్కడే చేయాలని అనుకోకూడదు, అది మనం ఎందుకు చేయకూడదు అనుకోవాలి. అప్పుడు ఈజీగా కుదురుతుంది. అంతే. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.